రంగా నువ్వా అన్నా భయపడ్డావా? రంగా భయమా? నాకు భయమా? భయం అనేది ఈ బ్లడ్ లోనే లేదురా. నాకు తెలుసన్నా. ఏమిటి సమాచారం? తిరుమలరావు అని గొప్ప దానకరుడు అని పేరుందిరా. ఆ తిరుమలరావు నిజంగానే ఈనాటి దానకర్ణుడు. నిజమే అన్నా. ఆ తిరుమలరావు ఊరు కోసం బడి, గుడి, హాస్పిటల్ కట్టిస్తున్నట్టన్నా. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. అంతేకాదు మన మల్లిగారి ద్వారా కూడా సమాచారం తెలుసుకున్నాను. చూడు, ఆ తిరుమలరావు గుడి, బడి, హాస్పిటల్కి అయ్యే ఖర్చు 2 కోట్లు కూడా ఆ తిరుమలరావు ఇస్తున్నాడని సమాచారం తెలిసింది. రంగా ఎలాగైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే ఆ 2 కోట్లు మనం కొట్టేసుకురావాలి. ఎలా అన్నా? అంత డబ్బుని బ్యాంకులో దాచుకుంటాడుగా, మనం ఎలా కొట్టేయగలం? రంగా ఆ తిరుమలరావు డబ్బులు బ్యాంకులో దాచుకునే అలవాటు లేదురా. నిన్ననే ల్యాండ్ అమ్మి 2 కోట్లు తెచ్చి ఇంట్లో పెట్టాడని సమాచారం. చూడు, రేపు ఆ 2 కోట్లను గ్రామ డెవలప్ కమిటీకి ఒప్పచెప్తాడని సమాచారం. ఆ డబ్బు ఆడి గడప దాటి పోకముందే ఎలాగైనా సరే ఆ 2 కోట్లు మనం కొట్టేయాలి. అలాగే అన్నా. ప్లాన్ ఎలాగో చెప్పన్నా, కొట్టేద్దాం. మన మణిగాడి సాయంతో ఆ తిరుమలరావు ఇంట్లో పని మనుషులుగా చేరుదాం. సమయం వచ్చినప్పుడు ఎలా కొట్టేయాలో, ఎప్పుడు కొట్టేయాలో నేను చెప్తా. ముందు వాడింట్లో మన మణిగాడి సాయంతో పని మనుషులుగా అదన్నా. రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన. కాలం మారింది అనుకుంటే ఇదేనేమో. ఎండాకాలమేమో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు. ఏమో కాలం మారింది. సుబ్బిగా వీడొకడు ఎప్పుడు వంటగదిలో ఉంటాడు. సుబ్బిగా ఒకటోసారి, ఒరే సుబ్బిగా రెండోసారి, ఒరే సిబ్బుగా మూడోసారి అని ఓటు ముందు ముద్దాయిని పిలిచినట్టు కాకరేసి మరీ పిల్లలు అవసరం లేదు. ఏందో చెప్పండి, వచ్చాను. టైం చూసుకోరాదా? వెనకారం నీదా నాదా? చేతికి గడియారం పెట్టుకొని నన్ను టైం అడుగుతున్నావు ఎందుకు? టైం ఎంత అయింది? 1 గంట అయింది. అయితే ఏంటి? వంటలు ఎంత వరకు వచ్చినాయి? నాడ వంటలు చేసుకునిస్తారు మీరు. ఒరే సుబ్బిగా నా కళ్ళదోడు ఎక్కడరా? ఒరే సుబ్బిగా చేపలు ఎక్కడరా? ఒరే సుబ్బిగా నా చుట్టలు ఎక్కడరా అని మీరు గెలవటం, నేను రావటం, మీరు గెలవటం, నేను రావటం. వంటలాడ చేసుకుని ఇస్తారు నన్ను. సర్లే గాని లోపలేదో మాడిపోతుంది, వాసన సుద్దిపోయి చూడుకో. ఏముంది చూడా, పొయ్యి మాడిపోతున్నట్టుంది. పొయ్యి మాడటమేంద్ర తింగరోడా? అదే పొయ్యి మీద ఉన్న కూర మాడిపోతున్నట్టుంది. ఇప్పటికే అన్నం కూడా మాడిపోయింది. చొప్పున చూసుకుంటే టిఫిన్ కూడా మాడబెట్టినట్టుందిగా. అమ్మా, అన్ని మాడబెట్టడానికి నేను ఎర్రి ఎంగలప్పని అనుకున్నావా? టిఫిను బాగానే చేసినా. అయితే ఏ టిఫిన్ చేసినావు ఇంతకి? గారు గారెలు, కూరలు, పునుకులు, పూతరేకులు, మిరపట్లు, పెదరట్లు, బజ్జి, బోండా, పకోడి చేసినవరా టిఫిన్లు? ఆడా టైం దొరక్క ఇడ్లీ ఒకటే చేసిన. అరే కడుపు మాడిపోతుందిరా, అదొకటి పట్టుకొని రాపో. తాగండి అయ్య గారు. ఎందుకో? ఇడ్లీ ఒకటే చేశాను, చట్నీ చేయలేదు. తాగండి, చట్నీ చేస్తా. అయ్యగారు సర్లే కానీ చట్నీ అంటే గుర్తుకొచ్చింది. ఏ చట్నీ కావాలి? అల్లం చట్నీ కావాలనా? ఉల్లి చట్నీ కావాలనా? పప్పు చట్నీ కావాలనా? పల్లి చట్నీ కావాలనా? ఆంధ్ర చట్నీ కావాలనా? తెలంగాణ చట్నీ కావాలనా? నా బొంద చట్నీ, నా పిండకూడి చట్నీ, నా తిగ్గిన చట్నీ, ఏదో ఒక చట్నీ తీసుకొని రాబో. అయ్యగారు ఈ చట్నీలు కొత్త రకం చట్నీ లాగున్నాయి. ఎలా తయారు చెప్పండి, చిటికలో చేసి తీసుకొని వస్తా. నీ తిండి వద్దు, నీ టిఫిన్ వద్దు. రేపటి నుంచి ఆ వ్యవసాయం పని చేసుకోపో. ఏమంటావు? అయ్యగారు, ఏదేళ్ళకి మ్యాథ్ వేసిన, ఉడికి పోసిన, పాలు పితికినా అని చూసి నేర్చుకోరా. సర్లే
ఏదేమైనా మీరు నాకు నచ్చారు. ఎంత డబ్బైనా ఇస్తా. నా దగ్గర నుంచి వెళ్ళిపోకండి. అయ్యగారు అరే అయ్యగారు దాన కర్రురా. అయ్యగారు దాన ధర్మాలు కూడా బాగా చేస్తున్నారు. అయ్యగారు మన ఊరికి రామాలయం కట్టిస్తున్నట్టగా. మరి రామాలయం అంటే ఖర్చు బాగానే వస్తుంది కదా అయ్యగారు? బాగానే ఖర్చు వస్తుంది. దేవుని మీద భక్తితో 2 కోట్లు నేనే ఇస్తున్నా. అయ్యగారు మరి ఈ రకంగా దాన ధర్మాలు చేస్తుర్రు, బ్యాంకులో ఏమాత్రం డబ్బు దాచారేంటి? ఊరు తిక్కల సన్నాసులారా, ఎంత డబ్బున్నా బ్యాంకులో దాచుకోను, ఇట్లనే దాచుకుంటా. అయ్యగారు ఇట్లంటే బీరువాల గట్ట ఏమైనా దాచుకుంటారా మరి? ఎక్కడ కాదురా. అయ్యగారు మరి గోయి తీసి గోయిల మాత్రం ఏమన్నా పెట్టారా అయ్యగారు? ఎక్కడ కాదురా. పోనీ అటుకు అటుకు పైన కానీ ఏమన్నా దాచారా? అక్కడ కూడా కాదు. మరి ఎక్కడ దాచిరు అయ్యగారు? అయ్యగారు మరి అక్కడ కాదు ఇక్కడ కాదు, మరి ఎక్కడ దాచారండి మీ డబ్బంతా? ఊరి పిచ్చి సన్నాసులారా, నా డబ్బుని బస్తాలు మూటగట్టి వడ్ల బస్తాల సందులో భద్రంగా పెట్టానురా. అయ్య బాబోయ్ చెప్పేశారండి. నేను చెప్పేశానా? అరే నువ్వు ఒకసారి రారా, టిఫిన్ చేద్దాం. మనం కడుపులో మాడిపోతుందా? సరే పరా. మాడిపోయిందో పరా.